ఎర్రబెల్లి ఆక్రమించుకుండు సిసిఎస్ కు తీసుకెళ్లి కొట్టిర్రు, నిర్బంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, 50 లక్షల నగదు తీసుకున్నారు. హైదరాబాద్ వ్యాపారవేత్త శరణ్ చౌదరి ఆవేదన, సీఎం రేవంత్ కు ఆన్లైన్ లో ఫిర్యాదు. బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన మంత్రుల భాగోతాలు రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో అట్టిడికి పోతున్న బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రులపై వరుస ఆరోపణలు వస్తుండడంతో ఇరుకున పడిపోతుంది. ఇటీవల మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంషాబాద్ భూ కబ్జా వ్యవహారం బట్టబయలైంది. తాజాగా మరో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీసీపీ రాధాకిషన్ రావుపై మరో ఫిర్యాదు కూడా వచ్చింది. కానీ నిజంగానే అప్పట్లో ఇబ్బంది గురి చేసిరా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే వాడిని తీసుకోపోవాలి, కేసు పెట్టాలి, లోపల వేయాలి, గప్ప గుద్దాలి. లేకపోతే ఎక్కడికక్కడ వాడిని బయట తిరగనీయకుండా, వానితో ఇంకోటి మాట్లాడనీయకుండా, వాని సోపతి ఇంకోటి వేయనీయకుండా భయంతో చేసిర్రు. అట్లాంటి చేసేటువంటి పనులలో వీళ్ళని వాడుకురు పోలీసు వాళ్ళని. రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ అయినటువంటి ఆయనని, ప్రణీత్ రావుని, ఈయన ఇప్పుడు ఇంతకుముందు ఉన్నాయి తిరుపతి అన్న, వీళ్ళందరినీ ఈ ఉత్సవం ఎక్కడెక్కడ పోయిందో చూడరు.